ఇగో ఇది పెద్ద న్యూస్. ఇక అన్నిటికంటే పాపం మల్లన్నకు వచ్చేది కష్టము. ఎంత పని మల్లన్న తొడగొట్టే అప్పుడు సీఎం ఎలక్షన్ల ముందు తొడగొట్టే రేవంత్ రెడ్డి మీద. మరి తొడగొడితే ఊకుంటాడా? ఆయన సీఎం అయిండు. ఇప్పుడు మల్లన్న కష్టాలు వచ్చినాయి. అన్ని కష్టాలు వచ్చినా పాపం మల్లన్న అక్కడ పోయి దాదాపు వేం నరేందర్ రెడ్డి దగ్గర పోయి అప్పుడు ఏదో కబ్జా చేసిరని కాలేజ్ పక్కన కబ్జా చేసిరని అది కూలగొట్టిరు కదా. ఇమ్మీడియట్గా వేం నరేందర్ రెడ్డి అంటే సీఎం సలహాదారుడు ప్రధాన అంచడు వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దాదాపు కాలు పట్టుకున్నంత పని చేసినంట, నన్ను పార్టీలో చేర్చుకోండి, మీరు ఏం చెప్తే అది చేస్తా అని. అక్కడ నుంచి రేవంత్ రెడ్డి మాత్రం చాలా కసి మీద ఉన్నట్టుండు తొడగొట్టినందుకు. ఈయనకు అక్కడ పార్టీలో రాకుండా చేసిండు. ఇటుగా ఇక్కడ నుంచి అయితే వర్కౌట్ కావట్లేదని అక్కడికి వెళ్ళిండు. కర్ణాటక వెళ్ళి డీకే శివకుమార్ దగ్గర పోయి కలిసిండు. అక్కడ నుంచి కూడా వర్కౌట్ కానట్టుంది. ఆయన చెప్పిన రేవంత్ రెడ్డి వద్దన్న అన్నట్టుంది. కథం ఆడ డోర్లు క్లోజ్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు చంద్రబాబును పట్టుకొని టీడీపీలో జాయిన్ అయ్యి అక్కడ కనీసం అధ్యక్షునయ్యి టీడీపీ అంటే చంద్రబాబు చెప్తే చంద్రబాబు మనిషి అయితే కనీసం రేవంత్ రెడ్డి ఏమన్నాడన్న ఒక ఊహతోటి అట్నుంచి కూడా పోయిండు. కానీ అక్కడ కూడా వర్కౌట్ అవుతుందో కాదో తెలియదు. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి వద్దు అంటే చంద్రబాబు కూడా చేర్చుకునే అవకాశం ఉండదు అనేది ఒకటి కాన్సెప్ట్. కాబట్టి మరి అట్నుంచి కూడా ఆయన వస్తాడో రాడో తెలియదు. మరి మొత్తానికి అయితే మల్లన్న అన్ని దారులు మూసుకుపోయినాయి. కానీ కనీసం బీజేపీలోకి వెళ్దామన్నా కానీ ఇప్పుడు బీజేపీలో కూడా కష్టమే. ఎందుకంటే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిర్రు. మల్కాజ్గిరిలో ప్రధాన ప్రత్యర్థి మల్లారెడ్డిని తీసుకునే అవకాశం అయితే లేదు. ఏమో చెప్పలేము. ఇక కాకపోతే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఈటెల రాజేందర్. కాబట్టి ఆయనకు మల్లన్నకు ఆల్రెడీ అక్కడ డోర్లు కూడా క్లోజ్ అయినట్టే. అంతేకాకుండా అప్పట్లో ఆయన మీద ఐటీ రైడ్స్ చేసినప్పుడు మల్లన్న మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా చాలామంది చెవుల్లో ఉంటాయి. నేను బీజేపీయా ఏం చేస్తారు చేసుకోరని ఇట్లా అంటాడు. అటువై డ్యాన్స్ చేస్తాడు, ఇటువై డ్యాన్స్ చేస్తాడు. మల్లన్న ఇప్పుడు ఇట్లా ఆగమైపోతున్నాడు. ఇక చూడుర్రి ఆల్రెడీ ఆయన అల్లుడు మీద కూడా ఎఫ్ఐఆర్ అయిందట. 33 గుంటలకు భూమి కబ్జా చేసిరని నాదేనని అల్చల్ చేసిరట. ఆ బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదైందట. 7 సెక్షన్లు పెట్టిరంట ఒకటేసారి. ఇక బుక్ చేస్తున్నారు అయితే మల్లన్న త్వరలోనే జైలుకు పోయే అవకాశం అయితే చాలా క్లియర్గా ఆయన ముఖంలో జైలుకు పోయే లక్షణాలు, ఆ ముఖ కవలికలు అవి అంటారు కదా, అవి కనిపిస్తున్నాయి. మల్లన్న ఇక జైలు బాటనే. పాపం మల్లన్న ఎంత పని అంత కడితివి, అన్నీ అంత చేస్తేవి, ఇది చేస్తేవి అది చేస్తేవి. పాపం ఎంత పని మల్లన్నకు సుధం.